హలో మూవీ లవర్స్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు దృశ్యం. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి తన ఫ్యామిలీని కాపాడుకునే జార్జ్ కొట్టి మైండ్ గేమ్స్ కి ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇప్పటికే 2 భాగాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన మోహన్ లాల్ అండ్ జీతూ జోసెఫ్ కాంబో ఇప్పుడు ఏకంగా హ్యాట్రిక్ కొట్టడానికి దృశ్యం 3తో వచ్చేశారు. ఈసారి ఈ మూవీని నేరుగా తెలుగులో కూడా డబ్ చేయడం విశేషం. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ దృశ్యం 3 ఎలా ఉంది? మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అయిందా? లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ. గత 2 సినిమాల్లో పోలీసుల కళ్ళు కప్పి వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని సేఫ్ చేసిన జార్జ్ కుట్టి ఈసారి కూడా ఆ కేసు టెన్షన్ నుంచి పూర్తిగా బయటపడలేడు. పోలీసులు మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేయడంతో కథలో కొత్త టెన్షన్ మొదలవుతుంది. అయితే ఈసారి జార్జి కుట్టి తెలివి మామూలుగా ఉండదు. ఏకంగా ఒక రైటర్ తో కథ రాయించి తానే ప్రొడ్యూసర్ గా మారి ఒక హిట్ సినిమా తీస్తాడు. స్టేటస్ పెరుగుతుంది, కానీ పెద్ద కూతురు పెళ్లి సంబంధాలు వరుసగా చెడిపోతుంటాయి. ఎవరో కావాలనే తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని జార్జి కుట్టికి అర్థమవుతుంది. సరిగ్గా అదే టైంలో వరుణ్ తల్లిదండ్రులు గీతా ప్రభాకర్ ఎంట్రీ ఇస్తారు. పాత పగలు కొత్త ఆధారాలతో పోలీసులు, మరోవైపు జార్జ్ కుట్టి ఆడే సరికొత్త మైండ్ గేమ్స్. ఇంతకీ ఈసారి జార్జ్ తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా లేదా అనేది మీరు థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే. మోహన్ లాల్ జార్జ్ కుట్టి పాత్రకు పెట్టింది పేరు. ఆ క్యారెక్టర్ లో ఆయన పూర్తిగా జీవించేశారు. కేవలం కళ్ళతోనే భయాన్ని, టెన్షన్ ను చూపిస్తూ అద్దరు కొట్టేశారు. భార్య రాణి పాత్రలో మీనా చాలా న్యాచురల్ గా చేశారు. కూతుర్ల క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పరిధి మేరకు బాగా నటించారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక క్యారెక్టర్ ఉంది, అదే సహదేవ్. ఈ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర చేసిన నటుడు తన యాక్టింగ్ తో ప్రేక్షకులను నిజంగానే భయపెడతాడు. డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే స్క్రీన్ ప్లే రాయడంలో మాస్టర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. జార్జ్ చెప్పే అబద్ధాలు, ఫ్యామిలీ కోసం పడే తపన మనల్ని కథలో లీనం చేస్తాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. అసలు కథ సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది. కొన్ని చోట్ల స్టోరీని సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మన తెలుగు ఆడియన్స్ దృశ్యం 1, 2 వెంకటేష్ గారితో చూశారు కాబట్టి ఇప్పుడు మలయాళ క్యారెక్టర్ల కంటిన్యూటీతో చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. ముఖ్యంగా ఎడిటింగ్, తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. అనిల్ జాన్సన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సస్పెన్స్ మూడ్ ను ఎలివేట్ చేసింది. చివరగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నా ఓవరాల్ గా దృశ్యం 3 ఒక ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, ఈ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ వీకెండ్ లో తమ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒకసారి చూసేయచ్చు. సో అదండి దృశ్యం 3 రివ్యూ. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.